హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నా పేరు వచ్చి మహేష్ అన్న. మా ఊరు వచ్చి అత్తెల్లి, వికారాబాద్ మండల్. నేను ఈ వీడియో దీనికి కారణం ఏంటంటే నా దగ్గర ఉన్న పెద్ద పిల్లలు నేను సేల్ చేద్దాం అనుకున్నాను. ఈ వీడియో ఏది చేస్తున్నానంటే మీరు నాకు ఏంటంటే ఇంతవరకు నేను ఎప్పుడు సేలింగ్ వీడియోలు అంటే దుడ్డ పిల్లలు అమ్మడం కానీ నా దగ్గర ఏమన్నా అమ్మడం నేనే చేయలేను. కాబట్టి నా దుడ్డ పిల్లలకి ఎంత రేట్ వస్తుంది అనేది ఎవరైనా తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా రేట్ చెప్పున్నాను. రేట్ నాకు అనుకూలంగా వస్తే నేను దుడ్డ పిల్లలు తీద్దాం అనుకుంటున్నాను. నేను ఒక్కొక్క దుడ్డ పిల్లలు మీకు చూపిస్తాను. దానికి ఎంత రేటు పెట్టవచ్చు ఏంది అనేది మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు మీకు అమ్ముతా అని చెప్తలేను, ఎందుకంటే రేట్ కన్ఫర్మ్ అయినాకనే అమ్ముతా. అంటే ఫిక్స్ అయిన తర్వాత ఈ రేట్ ఇంత అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కామెంట్ చేశారు కదన్నా ఈ దుడ్డ పిల్లకి ఇంత పెట్టవచ్చు అని, దాన్ని బట్టి నేను మీకు అమ్ముతానో లేదా అని ఇంకో వీడియోగా చేస్తాను. ప్రజెంట్ అయితే దుడ్డ పిల్లలు చూసుకోవచ్చు. కనిపిస్తుంది ఏదన్నా ఈ మూడు, ఇంకోటి వచ్చి ఇది ఇగో ఒకటి 2 3 4. ఇదైతే ఏం అమ్మ అన్న, ఇది ఎందుకంటే నాకు చెడు కొనుక్కుంటా డబ్బులు. కానీ ఎంతవరకు ఒకవేళ రేట్ ఎంత వస్తుందో చూసి దాన్ని బట్టి నేను ఉంచుకుందామని అనుకుంటున్నా. ఇంకోటి ఇది ఈ కూడబుడైనా అమ్మేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా అనుభవం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే మనం ఖచ్చితంగా కామెంట్ చేయాలన్నా ఒకదానికి ఎంత పెట్టవచ్చు అనేది. ఇవైతే 2 ఏళ్ళ పైన ఉన్నాయన్న, 2 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఇవి ఆడి. ఈ రెండేమో 2 ఆడి. ఇది మొగది కృష్ణ దీని పేరు, వాడు మొగది, ఇది కూడబుడ్డ. ఇవన్నీ కలిపి నేను అమ్మేద్దాం అనుకుంటున్నా. మంచి రేట్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో దీనికి కారణం ఏంటంటే వీటికి ఎంతవరకు వస్తుంది, ఒక బర్రెకి నాకు వస్తే అంటే ఇవి సేల్ చేసి ఒక బర్రె ఇద్దామని అనుకుంటున్నా. కాబట్టి చెప్తున్నా, ఇవి నానుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇవి ఖచ్చితంగా కడతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను గ్యారంటీ పూటకి వీటి మదర్ కెపాసిటీ 5 లీటర్లు. వీటికి సంబంధించిన వీడియోలుగా నేను మన యూట్యూబ్లో పెట్టిన. కాబట్టి ఖచ్చితంగా ఇవి స్టార్టింగ్ అయితే 3 పైన వేస్తాయి. మంచి బ్రీడు. ఎవరైనా తెలుసుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతవరకు అమ్మొచ్చు ఇది అనేది. ఇంకోటి మంచి బయట తిరిగి మేసాయి ఫ్రెండ్స్ మన దగ్గర. ఎందుకంటే ఎప్పుడైనా బయట తిప్పి మేస్తాయి కాబట్టి ఎవరైనా మేపుకుంటారు ఉంటే మంచిగా మేపుకోవచ్చు. నేనైతే అంటే ఎంతవరకు పెట్టవచ్చు ఎంతవరకు అమ్మవచ్చు అనేది రేటు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను సేల్ చేయడం అనుకుంటున్నా. ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పటికైతే 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. ఇది మదర్ కెపాసిటీ అయితే 6 లీటర్లు. చూడండి, చేయి పెట్టినా కానీ ఏమన్నా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. చేయి పెట్టి ఇప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసాను మంచిగా, ఏమంటలేదు చేయి పెట్టినా. కానీ ఏంటంటే నాకు కొంచెం ఇబ్బంది అమ్ముదామని అనుకుంటున్నా. దూళ్ళు అంటే పాలు ఇచ్చేటి తక్కువైనాయి, మేసేటి ఎక్కువైనాయి అన్న. మేసేటి 7 ఉన్నాయి, పాలు ఇచ్చేటి ఓన్లీ 3 ఉన్నాయి. కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అయ్యి అమ్ముదామని అనుకుంటున్నా. దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ముందే చెప్తున్నా ఫ్రెండ్స్, డైరెక్ట్ షెడ్ మాత్రం రాకండి. అమ్ముతా అన్నావు కదా అని. నేనైతే సేల్ చేద్దామని అనుకుంటున్నా. కానీ ఎప్పుడంటే నాకు రేట్ ఫిక్స్ అయ్యి మంచిగా ఉంటేనే అమ్ముతా. అంటే నాకు అనుకూలమైన రేట్ వస్తేనే అమ్ముతా. అప్పటి వరకు నేను అమ్మ. ఎవరైనా పెట్టేటోళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇంతవరకు అమ్మవచ్చు అంటే దాన్ని బట్టి నేను మళ్ళీ సేలింగ్ వీడియో చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.